కదండి సంక్రాంతి పండగ, అందులోనూ పెద్ద పండగ. ఈ పండగకి మనం ఎన్ని పిండొంటలు చేసుకున్నానండి. ఈ పండగని కాదండి, ఏ పండగ అయినా సరే ఎన్ని పిండొంటలు చేసుకున్నా గారెలు చేసుకున్న తర్వాతే ఆ పండగకి నిండుదనం వస్తుందండి. అంతే కదా, మనకి గారెలు అన్నిటికంటే ముఖ్యం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా సామెత. ఆ సామెతను మనం తప్పకుండా ఫాలో అవుతాం అనమాట. మన సబ్స్క్రైబర్ ప్రియాంక అనే అమ్మాయి అండి ఇన్స్టాగ్రామ్లో అడుగుతోంది, ఎన్నిసార్లు గారి చేద్దామని మొదలుపెట్టినా కూడా అసలు సరిగా రావడం లేదమ్మా పిండి, ఎందుకో తొలకలు తొలకలుగా పలుకులు పలుకులుగా వస్తోంది, మరి దానికి మీరేమన్నా చెప్పచ్చు కదా అని అడుగుతోందండి. అంటే కొత్తగా వంట నేర్చుకుంటున్న అమ్మాయి ఉండొచ్చు బహుశా. పెద్దవాళ్ళు అయితే మనకు బహుశా ఐడియా ఉంటుంది, మనం చక్కగా చేసేస్తాము. పిండి అది వేసుకోవడం కానీ గ్రైండర్లో అంతా మనకు తెలుసు కదా. చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళకి కొంచెం పిండి వేసుకోవటం అది ఇబ్బంది అవుతుంది కదా. ఆ అమ్మాయికి ఒక్కదానికే సమాధానం చెప్పినట్టు కాకుండా అట్లా కామెంట్స్లో అడగలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా పిల్లలు, పాపం అది నలుగురికి ఉపయోగపడుతుంది, ఇలా ఒక వీడియోలా చేసి వాళ్ళకి వినిపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే గారెలు గ్రైండర్లో ఎలా వేసుకోవాలి, ఆ పప్పు కడుక్కున్న తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది, పిండి ఎలా ఉంటే గారె మంచిగా వస్తుంది, మృదువుగా వస్తుంది, రుచిగా వస్తుంది, ఇలాంటి విషయాలు మనం చెప్తే పాపం పిల్లలకి ఉపయోగపడుతుంది కదా. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం అనమాట. అమ్మా ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, గారెలకి పిండి నానబోసుకున్న తర్వాత ఓ 4-5 గంటల పాటు నాననివ్వండి. నానిన తర్వాత, అంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు పొట్టుపప్పు లేకుండా మామూలుగా మినప గుళ్ళే వేసేస్తున్నారు. సరే పొట్టుపప్పు అయినా పర్వాలేదు, కాకపోతే కాస్త రుచి బాగుంటుంది పొట్టుపప్పు అయితే. సరే పొట్టుపప్పు కడగటం చేత కాని వాళ్ళు మినప గుళ్ళే వేసుకుంటున్నారు, సరే అలాగే వేసుకోండి. అయితే ఏ పప్పు అయినా సరేనమ్మా, కడిగిన తర్వాత ఆపర్నే గ్రైండర్లో వేయకుండా ఒక్కసారి కంపల్సరీ గాలించుకోండి అమ్మా. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా గ్రైండర్లో వేయకండి అమ్మా, ముందు వడబొట్లో వేసుకోండి. చాలామంది చేసే పొరపాటు ఇదే, వడబొట్లో వేసుకోండి. వడబొట్లో వేసుకొని ఒక్క 10 నిమిషాలు ఆ నీళ్ళన్నీ ఒడిసిపోనివ్వండి. గ్రైండర్లో వేసి ఒక 4 తిప్పులు తిరగనివ్వండి. మీరేం చేయొద్దు, నీళ్లు చల్లొద్దు, ఏమి చేయొద్దు. 4 తిప్పులు తిరగనిచ్చి అప్పుడు కొంచెం కల్లుప్పో సాల్టో మీ ఇష్టం, ఏదైనా సరే తగినంత వేసుకోండి. ఈ ప్రాసెస్లో ఏ మాత్రం నీళ్లు వాడకండి అమ్మా, అస్సలు నీళ్లు వాడద్దు. పప్పు గ్రైండర్లో వేసిన తర్వాత సాల్ట్ వేస్తే ఆ సాల్ట్తో వచ్చే వాటరే సరిపోతుంది. ఇక మరీ పాత పప్పు అనుకోండి, బురుసు తక్కువగా ఉంటుంది కదా. కొత్త పప్పు అయితే బురుసు బాగుంటుంది, అసలు చాలు, ఇంకా వాటర్ వద్దు. మరీ పాత పప్పు అయ్యి మరీ గట్టిగా ఉందమ్మా ఉండలాగా అనుకుంటే కొంచెం నీళ్లు, చేయి దడుపుకుంటాం అంటారు చూసారా, చేయి దడపడం అంటారు, కొద్దిగా అనమాట ఊరకలా చిలకరించండి వాటర్ని అంతే. పిండి ఎంత గట్టిగా ఉంటే మన గారె ఎంత బాగా వస్తుంది. ఎందుకంటారేమో, మనం చేసుకునేటప్పుడు తట్టుకుంటాం కదా, ఇలాగా కర్చీప్ మీద తట్టుకుంటాం కదా గారెని, అప్పుడు మనం ఎలాగూ చెయ్యి కడుక్కుంటాము. ఆ చెయ్యి కడిగిన ఇదే చేతికి అంటుకుంటుంది కదా వాటర్, అదే సరిపోతుంది మనకి గారె చేయటానికి. అందువల్ల తెలిసి తెలియక పాపం పిల్లలు ఆ నీళ్లు వడవనీయకుండా ఆ మినప్పప్పు గ్రైండర్లో వేసేసి అవి సగం సగం బద్దలుగా ఉండి సగమే వాటర్ తేలుతూ అలా చేసేటప్పటికి పాపం వాళ్ళ గారె సరిగ్గా రాక చాలా ఇబ్బంది పడతారనమాట. ఈ టిప్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే గారె చాలా బాగా వస్తుందమ్మా. అయితే అలాగే ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే, మనం పెద్దుల్లిపాయలు, జీలకర్ర, ఇది వేస్తాం కదా, పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ వేస్తాం కదా గారెలో. అవి కూడా ఏం చేస్తారంటే తెలియక మొత్తం గ్రైండర్లో పడేస్తారు. అలా వద్దమ్మా. పెద్దుల్లిపాయలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిండిలో వేయకూడదు. గ్రైండ్ చేసేటప్పుడు పెద్దుల్లిపాయలను సన్న ముక్కలు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి, అల్లం మాత్రం పేస్ట్ చేసుకోండి, మిక్సీలో చిన్న జార్లో వేసి పేస్ట్ చేసుకోండి చక్కగా. ఆ పేస్ట్ ఈ పిండిలో వేసేసి జీలకర్ర కొంచెం నలపండి. జీలకర్ర ఆపర్నే వేసే కంటే కొంచెం ఇట్లా అరిచేతిలో వేసుకుని ఇలా 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 నలిపారనుకోండి, కమ్మని వాసన వస్తుంది అనమాట, జీలకర్ర వాసన. చూడండి, మీరు ఉత్త జీలకర్ర ముక్కు దగ్గర పెట్టుకొని చూడండి, నలిపిన తర్వాత ఒకసారి చూడండి, మీకు ఆ స్మెల్ చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ జీలకర్రని బాగా ఇలా ఇలా అరిచేతిలో వేసుకుని రెండో అరిచేతితో ఇలా 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 నలపండి. నలిపి ఆ పిండిలో వేయండి. ఈ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా పిండిలో వేసేయండి. ఈ ప్రాసెస్ మొత్తం చేసేప్పుడు మీరు ఉప్పు చూసుకోండి, ఒక్కసారి నాలుగు మీద వేసుకొని ఉప్పు చూసుకోండి. ఏ టైంలో మీరు ఉప్పు చూసినప్పుడు చాలలేదు అనుకున్నా కూడా మీరు కలపగలుగుతారనమాట. ఉప్పు కలిపేసుకోండి. ఇప్పుడు మీరు పెద్దలపాయ ముక్కలు కలపండి, ఫైనల్లో కలుపుకోండి. పెద్దలపాయ ముక్కలు ముందుగా వద్దమ్మా, నీరు ఊరిపోద్ది.
అందుకని ఫైనల్లో పెద్ద ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని పిండి మొత్తం ఇప్పుడు చేతితో కలిపేసేయండి. ఇక గారెలు వేయటం స్టార్ట్ చేస్తారు కదా. ఒక గిన్నెలోకి మంచినీళ్ళు తీసుకుని ఒక కర్చీప్ చక్కగా తడిపి పెట్టుకుని రెడీగా ఆ చేయి ముంచుకోవడం ఆ నీళ్ళల్లో. ఆ చేతిలో మళ్ళీ నీళ్ళు ఉంచకండి, జస్ట్ అలా చేయి తడుపుకోవడం వరకే. ఓ చిన్న ముద్ద తీసుకుని ఆ కర్చీప్ మీద పెట్టుకుని అలా అలా తట్టేసి మధ్యలో హోల్ పెట్టేసి మీరు గారె వేసేసుకోండి. ఎంత బాగా వస్తాయో చూడండి. అస్సలు ఎంత టేస్ట్గా ఎంత మృదువుగా ఉంటాయంటే మీరు మళ్ళీ మళ్ళీ వారానికి 4 సార్లు గారెలే చేసుకుందాం టిఫిన్కి అనిపిస్తుంది అనమాట. అంత బాగా వస్తాయి. ఓకేనా? ఈ వీడియో అక్క చేత చేపించడానికి కారణం ఏంటంటే అండి, గారెలు చేయటంలో నెంబర్ 1 అన్నమాట అక్క. అందుకే చెల్లి నన్ను ఈరోజు అడిగింది, అబ్బా నువ్వే చెప్పవే టిప్పు, నువ్వు చెప్తేనే బాగుంటుంది ఈ టిప్స్ అన్ని, నేను కాదు, గారెల్లో నువ్వే కదా ఎక్స్పర్ట్వి అంటుంది. ఎవరు చెప్తే ఏం పోయేది అంటే వెళ్ళలేదు, అందుకోసం చెప్తున్నాను. అమ్మా పిల్లలు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ వీడియో విని ఈ గారెలు ఎలా చేయొచ్చో ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మరో మంచి వీడియోతో మరలా కలుద్దాం అమ్మా రేపు. అప్పటి వరకు బాయ్.